వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. సీమంతం సాధారణంగా మనం శ్రీమంతం అంటూ ఉంటాం, సీమంతం అంటూ ఉంటారు. కానీ ఇది పేరు చూస్తేనేమో ఇంగ్లీష్లో ఆల్ఫాబెటికల్లో సి అనే అక్షరంతో స్టార్ట్ అయిన మంతం అని చెప్పాలి. మరి ఆ పేరులోనే కొద్ది కన్ఫ్యూజన్ ఉంది. ఆ సినిమాకి సంబంధించిన హీరో వజ్రయోగి గారు మన గెస్ట్గా ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. అలాగే మరి హీరోయిన్ శ్రియా భారతి, మరి శ్రియా భారతిన హీరోయిన్ కూడా మనతో ఉన్నారు. వీళ్ళిద్దరూ అసలు ఎందుకు సినిమా ఫీల్డ్కి వచ్చారు, ఎలా వచ్చారు, కొత్త వాళ్ళే, కొత్త జంటతోనే ఈ సినిమా నవంబర్ 14th థియేటర్లో రిలీజ్ కాబోతుంది. మరి ఆ విషయాలు కనుక్కుందాం. హలో అండి. హాయ్ సార్. హాయ్ సార్. ఇంతకీ సీమంతం విశేషాలు ఏంటి? సి అంటే ఏంటి, మంతం అంటే ఏంటి, లేకపోతే సీమంతం అంటే రెగ్యులర్ సీమంతమా కాదా? ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సార్, రెగ్యులర్ది కాదు. ఇది మన ఫ్యామిలీ డ్రామా ఆ టైప్ ఏం కాదు. అలానే సీమంతానికి రిలేటెడ్గా కొంచెం ఉంటుంది. ఓకే. దాని మూలంగా సి అంటే మనకి క్రైమ్ కూడా యాడ్ అవుద్ది కాబట్టి, క్రైమ్ అని ఆ వర్డ్ వస్తుంది కాబట్టి సి అని పెట్టాము. ఓకే. మంతంలో అంతం ఉంటుంది కాబట్టి, చంపుతాం కాబట్టి, అదే క్రైమ్ అంటే మనం కిల్లింగే కాబట్టి, సో మంతంలో అంతం అని పెట్టి సీమంతం అని పెట్టాము. ఇంకో సి అనే దానికి ఇంకొకటి మీనింగ్ వచ్చేటట్టు ఉంది, కానీ అది సస్పెన్స్. 14 చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే మీ పేరు వజ్రయోగి, మరి వజ్రయోగి అనే పేరు ఎవరికి ఉండదు. గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా వజ్రయోగిని అని ఉంటుంది, కానీ వజ్రయోగి అని ఉండదు. మరి ఆ పేరు ఎలా వచ్చింది? లేకపోతే స్క్రీన్ నేమ్ కానీ పెట్టుకున్నారా, లేకపోతే ఏంటి? దాని వెనకాల ఏమైనా కథ ఉందా లేదా? కథ అంటే ఏం లేదు. ఇది పవర్ఫుల్. వజ్ర అంటే డైమండ్ అంటే చాలా డైమండ్ పవర్, కాస్ట్లీ హీరో దొరికారు. ఒక డైమండ్ దొరికింది ఇండస్ట్రీకి అనుకోవచ్చా? ప్రేక్షకులు నిర్ణయించాలి, మనం నిర్ణయిస్తే. మరి హీరోయిన్ అమ్మ మీ పూర్తి పేరేంటి? అంటే అలా ఏం లేదు, శ్రియా భారతి. శ్రియా భారతి. మనకి శ్రియా అని ఒక ఆర్టిస్ట్ హీరోయిన్ ఉన్నారు కదా. శ్రియా. మరి శ్రియా భారతి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఇట్స్ అ లక్ యాక్చువల్లీ. అంటే నేను ఒక యూట్యూబ్లో కొన్ని సాంగ్స్ చేశాను, దాని తర్వాత నాకు ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది. సో నేను జస్ట్ వచ్చేసా. నాకు చిన్నప్పటి నుంచి ఉండే, లైక్ ఐ థింక్ అందరికీ అలా ఉంటుంది, ఒక పెద్ద స్క్రీన్లో చూడాలి. సో నాకు కూడా అలా ఉండే, అండ్ నాకు అలా ఆపర్చునిటీ వచ్చింది, నేను గ్రాప్ చేసి. ఎలా కనెక్ట్ అయ్యారు మీరిద్దరు? నేను డైరెక్టర్ సార్ త్రూ కనెక్ట్ అయ్యా. వాళ్ళు నా వర్క్ చూసారు యూట్యూబ్లో. సో అక్కడి నుంచి నాకు కాల్ వచ్చింది, మూవీ రిలీజ్ చేస్తున్నా, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? దెన్ అక్కడ ఆఫీస్కి వెళ్ళి కొంచెం తెలుగు సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తాం. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? బీహార్. మరి బీహార్ అంటే మాకు భయం వేస్తుంది. సీమంతలో క్రైమ్ ఉంటుంది అన్నారు. అందరికి ఇక్కడ భయం ఉంటుంది బీహార్ అంటే, కానీ అలా ఏం లేదు. ఇప్పుడు చాలా మీరేమో చాలా సాఫ్ట్గా ఉన్నారు. మరి మీ పేరెంట్స్ ఏం చేస్తారు? అక్కడ బీహార్లో నా డాడీకి బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ అండ్ ఫర్నిచర్స్ అండ్ ఆల్. సో అది ఉంది. అండ్ ఇక్కడ మేము మా సిస్టర్ జాబ్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ జాబా? సాఫ్ట్వేర్. మరి ఇది హార్డ్వేర్ కదా, ఎలా సింక్ అవుతుంది? ఇది ట్రై చేస్తున్నా, ప్యాషన్ ఫాలో అవుతున్నా. సో చూడాలి. మరి మీ హీరో సాఫ్టా లేకపోతే హార్డా? హీరో సాఫ్ట్. ఆయన చూస్తుంటే చాలా హార్డ్గా అనిపిస్తున్నాడు. కనిపిస్తే హార్డ్, కోకోనట్ లాగా, బయట ఇన్సైడ్ సాఫ్ట్. ఇప్పుడు వజ్రయ్య గారు మీ క్యారెక్టర్ ఏంటి అసలు దీంట్లో? నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్. సో ప్రైవేట్ డిటెక్టివ్గా యాక్ట్ చేశాను దీంట్లో. దాని ద్వారా కథలోకి ఎట్లా వెళ్ళాము అంటే మర్డర్ మిస్టరీనా లేకపోతే ఇది? మర్డర్ మిస్టరీ, అన్ని కోణాలు ఉంటాయి. డిటెక్టివ్ లాగానే ఉంటాడా లేకపోతే ఈయన కూడా మర్డర్ సైకో కిల్లరా? అది చూడాలి మీరు. సస్పెన్స్ అన్నమాట, మలయాళ సినిమా టైపు. చాలా సస్పెన్స్. మలయాళ సినిమాలకి ధీటుగా మన తెలుగు సినిమా వస్తుంది. ఖచ్చితంగా వచ్చి చూసి మీ ఒపీనియన్ చెప్పాలి. మేము జస్ట్ మౌత్ టాక్ మూలంగా మన సినిమా మంచి విజయం సాధిస్తుందేమోనని అనుకుంటున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది అసలు? నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్. అంత క్రితం వచ్చాను ఇండస్ట్రీలోకి, అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మా ఫ్రెండే డైరెక్టరు. ఒక పేరు సుధాకర్ పాణి గారు. ఈ మధ్యన సారంగ పాణి అనే సినిమా వచ్చింది. సుధాకర్ పాణి గారు మీ జాతకం ఎలా ఉందో మరి? అదే చూడాలి. మీ అభిమాన హీరో ఎవరు ఇంతకీ?
నా అభిమాన హీరో చిరంజీవి గారు, మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. నీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పమ్మా? బాలకృష్ణ గారు. అక్కడనే చూసారా? ఇప్పుడు రీసెంట్ మూవీ వచ్చింది, అక్కడ తాను రాబోతుంది, December 5th రాబోతుంది, రేపు సాంగ్ రాబోతుంది. బాలకృష్ణ గారు అంటే చాలా భయంకరంగా కనిపిస్తారు దాంట్లో, అఘోర పాత్ర. ఫస్ట్ పార్ట్ చూడలేదు అక్కడ? చూడలేదు. ఆయన చాలా బీభత్సంగా చేస్తారు యాక్టింగ్. మరి మీకు తెలిసి ఉండాలి, మీరు అభిమాన హీరో అంటున్నారు కాబట్టి. మరి మీ మెగాస్టార్ గారు మనశంక వరప్రసాద్ గారు మీసాల పిల్లతో వస్తున్నారు, ఈయన మీసాలు పెంచి వస్తున్నారు. అవును, ఆయన మీసాల పిల్ల కోసం తాపత్రయపడుతున్నారు, ఈయన మీసాల కోసం అఘోరాల్స్ కోసం తాపత్రయపడుతున్నారు. వస్తున్నారు ఇద్దరు కలిసి, చూద్దాం. మీకు కూడా బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటారా? చూస్తాం. జై బాలయ్య అంటాం. జై బాలయ్య. జై బాలయ్య. ఎట్లా మీది సొంత ఊరు? ఏ ఊరు? మాది మచిలీపట్నం దగ్గర జింజేర్ అనే గ్రామం మాది, అక్కడ సొంత ఊరు. అక్కడ నుంచి నేను ఇప్పుడు ప్రజెంట్ అక్కడే చదువుకున్నాను, మచిలీపట్నంలో చదువుకున్నాను. తర్వాత ఒంగోలులో చదువుకున్నాను. ఒంగోలులో చదువుకోవటం, ఒంగోలు సైడు మా డైరెక్టర్ దగ్గర ఒంగోలే, మేమిద్దరం కాలేజ్ మేట్స్ అక్కడి నుంచి. సో అక్కడి నుంచి మా ప్రయాణం అట్లా కొనసాగింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నా, సింగపూర్లో ఉన్నాను. సింగపూర్లో ప్రజెంట్ ఇప్పుడు కూడా జాబ్ చేస్తా ఉన్నారు. కానీ సింగపూర్ అంటేనేమో పేరులో పూర్ ఉంది, కానీ అది చాలా రిచ్. మరి ఎందుకు అలా వచ్చింది పేరు? ఎక్స్పెన్సివ్ ఎక్కువ. మళ్ళీ ఏంటంటే అక్కడ సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. సేఫ్టీ అనేది వరల్డ్ వైజ్ చూసుకుంటే సింగపూర్ బెస్ట్ సేఫ్టీ అంటే ఒక అమ్మాయి బయటికి వెళ్ళినా ఏదైనా సరే అక్కడ రేప్స్ కానీ ఇట్లాంటివి ఏమి జరగవు. 12 o'clock కానీ 2 o'clock కానీ ఎప్పుడైనా ఒక అమ్మాయి జస్ట్ అట్లా రోమ్ చేయొచ్చు బయట. ఎవరైనా సరే, మనకి ఎవరో వచ్చి దొంగతనం చేస్తారనే ఉద్దేశం ఎక్కడ ఉండదు. బ్యాంకాక్ అక్కడ దగ్గరగా, బ్యాంకాక్ కొంచెం, థాయిలాండ్ కొంచెం. మరి థాయిలాండ్ రివర్స్ కదా, మలేషియా ఇంకా దగ్గర, మలేషియా ఇంకా రివర్స్. అందుకని ఇది ఒక సిస్టమేటిక్ గా ఆర్గనైజేషన్ గా లీ కెన్ యూ అని ప్రైమ్ మినిస్టర్, ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్, అతను బాగా సెటప్ చేశాడు సింగపూర్ని. అదే అందుకని మనం మైగ్రేట్ చేసుకుంటున్నాం మన అమరావతికి. చంద్రబాబు నాయుడు గారు అందుకనే దాన్ని ఎగ్జాంపుల్ గా సింగపూర్ సిటీ చేయాలని చెప్పి, అందుకనే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ లొకేషన్స్ లో ప్లాన్ చేస్తున్నారు కదా, సేమ్ బాగుంటుంది. మీరు మచిలీపట్నం ఉన్నారు కాబట్టి రాజకీయంగా వెళ్తే మీకు అసలు ఏ పార్టీ అంటే ఇష్టం? అసలు ఎట్లా ఉంటుంది అక్కడ వాతావరణం? కానీ పార్టీలు, అన్ని పార్టీలో కొన్ని వాళ్ళు చేసే పనులన్నీ మనం చూస్తాము, ఇష్టమే. ఏంటంటే పర్టికులర్గా ఒక పార్టీలో మనిషి అన్న తర్వాత అన్నీ మనకి మంచి గుణాలు ఉండవు, కొన్ని మంచి గుణాలు ఉంటాయి. అదేవిధంగా మనకి అన్ని పార్టీలు చేసే పనులు ఇష్టమే. ఇంకా మనకి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే మంచి విజన్ ఉన్న మనిషి. మనం హైదరాబాద్ ఆల్రెడీ చూస్తున్నాం. నేను అమరావతి ప్లాన్ చేసినప్పుడు ఐ ఫీల్ లైక్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సిటీగా మన ఇండియాలో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని బట్టి అన్ని సిటీలు దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వస్తాయనే ఒక ఆశ ఉండేది. ఎందుకంటే నేను సింగపూర్లో ఉంటున్నాను కదా, ఆ సింగపూర్ది ఇక్కడ కల్చర్ ఇక్కడ వస్తే ఇంకా బాగుంటుంది, డెవలప్ అవుద్ది అనే ఉద్దేశంలో ఉండేవాడిని. కానీ మీరు అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చేద్దామని తాపత్రయపడుతున్నారు, పర్మనెంట్గా వచ్చేద్దామని ఉందా, లేకపోతే అటు ఇటు ట్రావెల్ చేస్తుంటారా? ఇది డిపెండ్స్. ఇప్పుడు మనకి ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ప్రేక్షకులు మేము చూడాలి. ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని వస్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ ప్లాన్స్ టు కీప్ ఆన్ డూయింగ్ మూవీస్. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది, దేవుడు ఎంతవరకు రాసిపెట్టి. ఈ సినిమా ఛాన్స్ అసలు ఎలా వచ్చింది మీకు చెప్పాలంటే? అంటే డైరెక్టర్ గారు పిలిచారా, లేకపోతే డైరెక్టర్ గారికి మీకున్న బాండింగ్ ఏంటి? ఆ సెలక్షన్ ఎలా జరిగింది, హీరోయిన్ సెలక్షన్ ఎలా జరిగింది? మేము యాక్చువల్గా జింజేరు షార్ట్ ఫిలిం అని 2021లో చేసాము, డైరెక్టర్ గారు నేను. అయితే దాంట్లో నేను యాక్ట్ చేయగలనని అతనికి తెలిసింది, అతని సినిమా చేయగలదని నాకు తెలిసింది. సో అప్పుడు మనోడు చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాడు ఇండస్ట్రీలో, ఎవరు అంత నమ్మకంతో ప్రొడ్యూస్ చేస్తానికి రాలేదు. సో అందుకని మేము ఇనీషియల్గా ఏదన్నా ప్రొడక్షన్ చేద్దామనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం. ఎవరన్నా కొత్త హీరో పెట్టుకుందాం చేద్దామని. కొత్త హీరో ఎందుకు, నువ్వే రావచ్చు కదా అని అన్నారు డైరెక్టర్ గారు. సో ఆ ఉద్దేశంతో నేను కూడా ఇంటర్ఫియర్ అయ్యి, ఓకే నేను సూట్ అవుతానా లేదా దీనికి, అసలు ప్రజెంట్ మన స్క్రీన్ ప్రెజెన్స్ ఎట్లా ఉంటుంది అని ఒకసారి ఆలోచించి కొన్ని డేస్ తర్వాత ఓకే నేను చేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత నన్ను నేను మోల్డ్ చేసుకుని చూస్తే ఓకే ఇట్స్ ఫైన్. మరి హీరోయిన్ సెలక్షన్ ఎలా వెళ్ళింది? హీరోయిన్ అంటే ఆడిషన్స్ తీసాం. ఎంతమంది ఇచ్చారు ఆడిషన్స్కి? చాలామందిని ఆడిషన్ చేసాము, ఫొటోస్ అవన్నీ చూసాము.
కోఆర్డినేటర్ ద్వారా. తర్వాత డైరెక్టర్కి బాగా నచ్చిందనమాట శ్రేయ. శ్రేయ బాగా నచ్చింది, చాలా కన్వీనియంట్గా మాతో యాక్ట్ చేసింది. మీ పేరెంట్స్కి ఇష్టమా మీరు సినిమాలో రావటం అంతా? వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ సినిమా ఫీల్డ్ అంటే కాస్త బ్యాడ్ ఇండస్ట్రీ, ఇలా రకరకాల టాక్స్ ఉంటాయి, భయపడుతూ ఉంటారు. మరి మీకు అలాంటి భయం కానీ ఏమీ లేదా? అంటే మేము 10th తర్వాత నుంచి బయటే ఉన్నాం. అంటే హాస్టల్ తర్వాత కాలేజ్ తర్వాత జాబ్ ఇక్కడ 3-4 years నుంచి. సో వాళ్ళకి కొంచెం నమ్మకం ఉంది దట్ వీళ్ళు ఏమైనా డిసైడ్ చేస్తే రాంగ్గా ఉండదు, అంటే ఆ ట్రస్ట్ ఉంది. ఏ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? షూటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంచి వచ్చింది. అంటే నాకు కొంచెం అట్లీస్ట్ ఫస్ట్ మూవీ లాగా ఉంది. అండ్ సార్తో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎలా కెమెరా ఫేస్ చేయాలి, ఎలా సీన్ అప్రోచ్ చేయాలి, సో అవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు. బట్ లాంగ్ వే టు గో. ఓకే, అంటే మీ వాయిస్కి మీరు డబ్బింగ్ చెప్పుంటారు, ఈ లెక్కను చూస్తే ఎవరో చెప్పుంటారు మీకు డబ్బింగ్. అవును, తెలుగు బాగానే మాట్లాడుతున్నారు, ఎందుకంటే చాలామంది తెలుగు మాట్లాడే హీరోయిన్లు లేరు ఇక్కడ. అవును, శ్రేయా భారతి అని చెప్పాలంటే తెలుగు పేరులాగానే ఉంది, భారతి అంటున్నారు కాబట్టి శ్రేయా భారతి తెలుగు పేరులాగా ఉంది. శ్రేయా శరణ్ అని ఆ అమ్మాయి తను వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో వచ్చింది. కానీ సాధారణంగా ఒకడు ఉన్నప్పుడు పేరు మార్చుకుంటుంటారు. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఆయన శంకర్ వరప్రసాదే, కానీ అప్పటికే ప్రసాద్ బాబు అని ఒక ఆర్టిస్టు, ప్రసాద్ అని ఇంకొక ఆర్టిస్టు, రకరకాల ఉంటుంది, పేరు మార్చుకున్నారు. అట్లా మీరు క్లిక్ అయ్యారనుకో ఆటోమేటిక్గా ఏముంది ఇదే పేరుతో కంటిన్యూ అయిపోవచ్చు. శ్రేయ అట్టకు చాలా ఏజ్డ్ కదా. ఇప్పుడు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి? నేను ఇంటీరియర్ డిజైనర్ అండ్ మేము ఎలా కలిసినాం అది ఒక స్టోరీలో తెలుస్తుంది. సినిమా స్టోరీ నేను చెప్పనా? అంటే నా ఊహ ఎందుకంటే సీమంతం అన్నారు కాబట్టి పెళ్ళి అవ్వాలి, ఇది సీమంతం కాబట్టి పెళ్ళి అయి ఉండదు. అర్థమైందా? మామూలుగా సీమంతం అంటే పెళ్ళైన తర్వాత జరిగేది సీమంతం రెగ్యులర్గా అయితే. ఇది కాబట్టి ఇది క్రైమ్ మంతం కదా, కాబట్టి పెళ్ళి అవ్వదు. ప్రేమించుకుంటారు, మొత్తానికి అమ్మాయిని ఎవరో రేప్ చేయటమో లేకపోతే ఏదో జరిగి ఉంటుంది, ఆ పగ తీర్చుకోవటం, పగ ప్రతీకారాలు అలాంటిది ఏమనుకున్నాను నేను. అంతేనా? మీరు చాలా ఊహించుకోండి, మీ ఊహకి అందని లోపల ఉంది మొత్తం, చూడాలి. మీ ఊహ అందరినీ చిత్రం లోపల ఉంది. ఇంతకీ బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టారు? ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు? అంటే కొత్త ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. ఆర్టిస్టులు అనేవాళ్ళు ఎవరు కొత్త లేరు, నేను తప్ప. అంటే నేను కూడా షార్ట్ ఫిల్మ్ తీశాను, కాకపోతే నాకన్నా ఎక్కువ చేసి అందరూ కంటిన్యూస్గా ఆర్టిస్టులే, కాకపోతే నోన్ ఆర్టిస్టుల నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద వాళ్ళకి ఎదిగిపోయారు. ఓటీటీ అండ్ సినిమాల్లో చేసినట్నే మన దాంట్లో లోకేష్ మాత్రం అని కమిటీ కూరల్లో చేసినట్టు నా ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు. అనిల్ లింగంపల్లి అనేది మనం బాలకృష్ణ మూవీస్లో కూడా పోలీస్ క్యారెక్టర్స్ బాగా చేసినతనే. కాకినాడ నాని గారని అతను ఆర్టిస్టే. అమ్మ పాపటి సీని గారని, వీళ్ళందరూ గుర్రాజ్ గారు రక్షక భటుడు ప్రొడ్యూసర్ గారు, వాళ్ళందరూ చేశారు. కాకపోతే నోన్ ఆర్టిస్టులు అంటే మీరు చూస్తే గుర్తుపడతారు. అయినా ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు సినిమా బాగుంటే. అవును, ఒక్కొక్కసారి ఏంటంటే క్రైమ్ స్టోరీస్ కి కొత్త వాళ్ళు ఉంటేనే థ్రిల్లింగ్ ఉంటుంది. రెగ్యులర్ ఆర్టిస్ట్ ఉంటే యాక్చువల్గా మేము ఎవరన్నా నోన్ ఫేసెస్ పెడితే వాళ్ళు గెస్ చేసేస్తారు, ఇది అనుకుంటా కిల్లర్ అనుకుంటా. అంటే మీది పాన్ ఇండియా సినిమా అనుకోవాలి, ఎందుకంటే పాన్ ఇండియా సినిమాకి ఇప్పుడు మలయాళ సినిమా అవుతుంది, అక్కడికి తీసుకెళ్తే తమిళ సినిమా అవుతుంది. మనకి తమిళ్ మలయాళం ఖచ్చితంగా మనకి ఆప్షన్స్ ఉంటాయి. అదే సొంత కథలాగా అనిపిస్తుంది, నేటివ్ ప్రాబ్లం లేకుండా. అవును, వాడు మన సినిమాని ఫీల్ అయ్యేలాగా ఉంటుంది కంపల్సరిగా. మేము మా వన్ ఆఫ్ ద తమిళ్ ఫ్రెండ్కి చూపిస్తే ఇది ఖచ్చితంగా మా దగ్గర ఆడద్ది, నువ్వు డబ్ చేసి రిలీజ్ చేయి అని చెప్పాడు అనమాట. ఖచ్చితంగా అది జోనర్ మా వాళ్ళు యాక్సెప్ట్. కాకపోతే మలయాళం వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే లొకేషన్స్ ప్లస్ అవుతాయి. లొకేషన్ ఈజ్ బాగా ప్లస్ అవుతాయి. మరి మీరు ఎట్లా లొకేషన్కి వెళ్ళారు? మేము చాలా రూరల్ లొకేషనే, ఏంటంటే మన బహదూర్పల్లి, చింతల్ ఇటు సైడ్ అవుట్కట్స్లో చేసాము. లైక్ మీరు చూస్తే 35+ లొకేషన్స్లో తీసాం, ఏ లొకేషను మీకు రిపీట్ అవ్వదు. అన్ని లొకేషన్లు వచ్చినాయి అంటే ఇదేదో చాలా మర్డర్లు ఉంటాయి అనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా ఉండవు, కొన్ని ఉంటాయి. చాలా లొకేషన్స్లో తీసాము. ఏ సీను 1.5 minute కన్నా ఎక్కువ ఉండదు, టక్క వెళ్ళిపోద్ది. అంటే ఎడిటింగ్ క్రిస్పీగా కట్ చేశారా లేకపోతే సినిమాకి ఎంత అవసరం అంతే పెట్టుకున్నారా? క్రిస్పీగా అంటే సినిమా ప్రకారం కట్ చేశారు. అమర్నాథ్ రెడ్డి అని
మన కిలాడి మూవీకి రీసెంట్గా విశ్వం మూవీ గోపిచంద్ గారిది, కిలాడి రవితేజ మూవీకి దీనికి ఎడిటరు. ప్రజెంట్ శ్రీను వైట్ల గారిది ఇంకో మూవీ స్టార్ట్ అవుతుంది నితిన్తో అనుకుంటా, ఆ మూవీ కూడా ప్రజెంట్ ఎడిటర్. పాటలు మనకి 2 సాంగ్స్ ఉంటాయి, ఒకటి ఎమోషనల్ సాంగ్, ఒకటి లవ్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ చేసాం ఈరోజు. ఇంకోటి ఏంటంటే ప్రమోషనల్ సాంగ్ కింద ఒక 3rd సాంగ్ పెట్టుకున్నాం, ఒక బీజిఎం. అంటే లైక్ వీల్ కన్సిడర్ యాజ్ ఎ 4 సాంగ్స్ ఫర్ మ్యూజిక్ లేబుల్. మనకు ఇన్సైడ్ మాత్రం మనకి కథకి రిలేటెడ్ ఓన్లీ 2 సాంగ్స్. అమ్మ, ఇంతకుముందు ఈ సినిమా కాకుండా వేరే సినిమాలు ఏమీ ట్రై చేయలేదా? నో, ఇది ఫస్ట్ సినిమా. కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నారా? ఇక ఇప్పటి నుంచి కన్సిస్టెన్స్గా చేయాలి. అంటే సినిమాకి ప్యాషన్తో వచ్చారా, మనీ కోసం వచ్చారా? ప్యాషన్ ఉంది. మనీ అయితే కావాలిగా, మనీ కావాలి డెఫినెట్లీ, అది చాలా ఇంపార్టెంట్. కానీ ఒక కంఫర్టబుల్ జోన్లో ఉండే జాబ్ నుంచి, బట్ జాబ్ నుంచి మళ్ళీ ఇక్కడ సినిమాకి రావాలంటే కొంచెమైనా ఉండాలి, ఎందుకంటే 2 మేనేజ్ చేయాలి. సో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో అది ప్యాషన్ ఉంటేనే ఎవరైనా చేస్తారు. నీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు? యాక్టింగ్ వైజ్ నాకు ఆలియా భట్ నచ్చుతుంది. ఆలియా భట్. నేషనల్ క్రష్ తెలుసా మీకు? రష్మిక. చాలా ఎంజీ చెప్తున్నావు. నేషనల్ క్రష్ చేంజ్ అయిపోతుంది కదా టైం టు టైం. ఇప్పటికీ నేషనల్ క్రష్. అదే రష్మిక. అనిత్ పడ్డాను అమ్మాయి హిందీ సినిమా వచ్చింది కదా, అనిత్ పడ్డా. చాలా బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి కదా, చాలా మంచి యాక్టింగ్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి అవుతుంది అనిపిస్తుంది నాకు నేషనల్ క్రష్. అవును, ఒకప్పుడు ఆలియా భట్ ఉండేది, తర్వాత రష్మిక వచ్చింది, నెక్స్ట్ అనిత్ పడ్డాలాగా పంజాబీ అమ్మాయి అనుకుంటా. అవును, చూసారా సినిమా? అవును, బాగుందా? బాగా చాలా బాగుంది. అంటే ఇద్దరు చాలా మంచి యాక్టింగ్ చేశారు. హీరో కూడా చుంకీ పాండే రిలేటివ్ అతను, బాగా చేశాడు అతను కూడా, చాలా బాగున్నాడు కూడా. మరేంటి తెలుగు ఇండస్ట్రీ అయినా మీకు వజ్రయోగి గారు, లేకపోతే అక్కడ యోగి ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్లో, అటు ఏమైనా వెళ్ళిపోతారా? అదేం లేదు. అలాగే ఇంటర్నేషనల్ మూవీస్లో నాకు ఆఫర్ వచ్చింది ఒకటి. సింగపూర్లో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్, మిలియన్ డాలర్ డైరెక్టర్ అంటారు అతన్ని, పేరు కెల్విన్ సంగ్. అతను ఒక ఆఫర్ వచ్చింది అతని ద్వారా. అది స్కామ్ సిటీ, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది అనమాట షూటింగ్ మలేషియాలో. చైనా, హాంకాంగ్, మలేషియా. మా మూవీ గురించి కూడా ప్రమోషన్ చేశారు అతను. అక్కడ మూవీ చేస్తున్నారు అయితే? ఆల్రెడీ అయ్యింది, అగ్రిమెంట్ ఒకటి చేస్తున్నాం. నెక్స్ట్ నేను బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత, సింగపూర్ వెళ్ళిన తర్వాత. ఇక్కడ సినిమాలు చేసే బదులు ఇక్కడ రకరకాల రాజకీయాలు ఉంటాయి అంటారు రష్యాలో, మీరు సింగపూర్లో చేసుకోవచ్చు కదా, ఏ రాజకీయాలు లేకుండా మీరు అక్కడ? లేదు, మన నేటివ్ తెలుగు ఇండస్ట్రీ చాలా ఎదుగుతుంది ఇప్పుడు. ఆ ఎదుగుదలలో నేను కూడా ఒక పార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తాను. ఓకే, ఎక్కడో జింజర్ నుంచి, జింజర్ అనే పేరు చూస్తే మాకు జింజర్ గుర్తొస్తుంది. అల్లంలాగా ఘాటుగా ఉంటారా ఏంటి? జింజర్ వాళ్ళంతా ఘాటుగా ఉంటారా అనిపిస్తుంది. అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉంటాం. మొత్తానికి జింజర్ సోడా తాగా ఉంచినప్పుడు నేను చాలా ఘాటుగా ఉండేది, చివరికి అది జింజర్ సోడా తాగాల్సి వచ్చింది. ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాం. అదే, నాకు తెలియదు, కూల్ డ్రింక్ షాపుల్లో కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, సుగంధ సోడా, జింజర్ సోడా, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. సరే, ఇది ఎప్పుడు తాగలేదు. సుగంధ సోడా తాగుతున్నాను, లేకపోతే ఈత మిగతా తాగుతున్నా, సుగంధ మిల్క్ సుగంధ తాగుతూ ఉంటాను. జింజర్ సోడా వెరైటీగా ఉంది కదా అని చెప్పి ఇమ్మన్నాను నేను, మీ మచిలీపట్నంలోనే కోన సెంటర్లో. వాడు ఇచ్చాడు, తాగుతుంటే గొంతు దిగట్లా, చాలా మంటగా ఉంది. ఆల్కహాల్ ఏమైనా కలిపేవా అని అడిగాను. ఎందుకు కలుపుతామండి, అది అల్లం అన్నాడు ఆయన. మొత్తానికి ఆ జింజర్ ఈ జింజర్ ఒకటేనా, లేకపోతే అది వేరు ఇది వేరు? అది వేరు ఇది వేరు, కాకపోతే ఒకేసారి కలుస్తాం ఎప్పుడైనా సరే. కలిసినప్పుడు దగ్గరగా ఉంటాం, దగ్గరగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మీ సినిమాలో కూడా ఈ మసాలా ఎక్కువ ఉండదు అయితే? మసాలా ఏం లేవు. మసాలా లేదా? మసాలా లేదు. ఘాటు నెక్స్ట్ మూవీకి ఘాటు చూపిస్తాం. ఓకే, అంటే సాఫ్ట్ గా వెళ్ళిపోయే సినిమా అయితే ఇది సీరియస్ జోనర్. అదే సీరియస్ జోనర్, అందుకే నేను చెప్పేది జింజర్ లాగా కొద్దిగా ఘాటుగానే ఉంటుంది. ఘాటుగానే ఉంటుంది, అదే నేను చెప్పేది, ఆ ఘాటు కోసమే. నేను వేరే ఘాటు, అదే ఆ ఘాట్లు కాదులే. అమ్మా, ఇంకా మీకున్న హాబీస్ ఏంటి అసలు? హాబీస్ డాన్సింగ్.
డాన్సింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. క్లాసికల్ నేర్చుకున్నారా? క్లాసికల్ కాదు, ఫ్రీ స్టైల్, బాలీవుడ్. ఎవరైనా గురువుతారా లేకపోతే మీకు మీరే డాన్స్ చేసేస్తూ ఉంటారా? నో నార్మల్, నేను ఏం నేర్చుకోలే, కానీ నాకు ఇష్టం అంటే హాబీలో. షార్ట్స్ చూస్తూ ఉంటారా? ఇది ఏమిటమ్మా మాయా మాయా ఈ మధ్యకాలంలో వైరల్ అవుతుంది, రాజశేఖర్ గారి సినిమా. కిరణ్ అబ్బవరం యూజ్ చేసింది, చాలా వైరల్ అవుతుంది. నేను రాను ముంబైకి రాను బాగా నచ్చిందా? రాము రాథోడ్, లిఖిత వాళ్ళిద్దరు చేశారు, బాగా వైరల్ అవుతుంది. అలాంటి షార్ట్స్ చేసుకుంటూ వైరల్ అవ్వండి. మీరు ఆ అమ్మాయి కూడా సినిమా ఛాన్స్ అని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు బేబీ హీరోయిన్ వైష్ణవి తేజ, ఆ అమ్మాయి కూడా ఇట్లాంటి వాడి ద్వారానే పైకి వచ్చింది. అంటే సోషల్ మీడియా కూడా ట్రై చేయాలి, కానీ కొంచెం ఫ్రెష్ ఫేస్ స్క్రీన్ మీద బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే. అంటే డైరెక్ట్ మూవీలో ఇప్పుడు ఇమాన్వి ఉంది, ప్రభాస్కి పక్కన హీరోయిన్ ఫౌజీలో. ఇమాన్వి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది, మంచి. మీరు కూడా శారీ కట్టుకుంటే చక్కగా బాబు గారి బొమ్మలాగా కుందరాబు బొమ్మలాగా ఉంటారు. కాబట్టి అలా ట్రై చేయండి. ఇప్పుడు ఇమాన్వి అక్కడ చూస్తే ఒక రకంగా ఉంది, ఫౌజీలో చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది. అమ్మాయి కూడా మంచి డాన్సర్ ఇమాన్వి, చూడలేదా? ఇప్పుడు మీరు కూడా అలా వెళ్ళిపోయాను అనుకోండి, ఆటోమేటిక్గా ఛాన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఇట్లా కూర్చుని ఊరికే ఒక సినిమా చేసేస్తే నా లైఫ్ మారిపోతుంది అనుకుంటే కష్టమే. మన ప్రయత్నం ఉంటూ ఉండాలి. మీ పేరెంట్స్కి మరి చెప్పలేదా? వాళ్ళకి తెలుసు, యాక్సెప్ట్ చేశారు, ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మరి మీ సీమంతం ఇప్పుడు చాలా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. అంటే వరుడు దొరికాడా లేదా? లేదు, అసలు ఆ వరుడు గురించి ఆలోచన లేదు. చేస్తే కూడా అంటే ఎప్పుడు ఉంటే అప్పుడు వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ, రాసి పెట్టండి. ఉంటే వచ్చేస్తుంది. అంటే ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే కదా సినిమాల్లో వర్కౌట్ అయ్యేది. సినిమా వేరే, అక్కడ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, సినిమాలో మీకోసం వర్కౌట్ అవ్వాలి. అదే, ఎందుకంటే ఇక్కడ లవ్ జరిగినప్పుడు మరి నిజ జీవితంలో కూడా లవ్ ఉంటేనే కాస్త మనం యాక్ట్ చేస్తాం జీవించినట్టుగా. లవ్ ఉంటది లైఫ్ లో, అందరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అదే, కానీ నాకు ఒక డౌట్ ఉంది, ఈ మధ్యకాలంలో ఊరికే బ్రేకప్లు జరిగిపోతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అలా? అంటే ఇద్దరి దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక బ్రేకప్ 2 బ్రేకప్లు అయితే పర్లేదు, కానీ 5-6 బ్రేకప్లు వచ్చేస్తుంది. 5 బ్రేకప్ మళ్ళీ లవ్ మ్యారేజ్ వస్తుంది, బ్రేకప్ తర్వాత వేరే లవ్ మ్యారేజ్. అదే, అలాగే లివింగ్ రిలేషన్షిప్, సిచ్యువేషనల్ రిలేషన్షిప్ వచ్చింది కొత్తగా, తెలుసా? అవును, సిచ్యువేషనల్ రిలేషన్షిప్. వాళ్ళకి తెలియదు ఇది ఏంటి, అదే సిచ్యువేషన్షిప్. అదే, డేటింగ్ యాప్స్ ఫాలో అవుతారా? టిండర్ అది లేదు, అవన్నీ చాలా భయం నాకు. అయితే డేటింగ్ చేయటం ఇష్టమే జనరల్గా. డేటింగ్ ఏం పర్లేదు, ఫ్రీగా చెప్పచ్చు. అర్థం అవ్వలేదు. ఫ్రీగా చెప్పొచ్చు, డేటింగ్ చేయటం ఇష్టమేనా? డేట్ అయితే అందరు చేస్తారు, కానీ డేటింగ్ యాప్స్ అసలు వద్దు. ఓకే, ఆ యాప్స్ లేదులే, నేను ఊరికి అడిగాను. ఎందుకంటే సీమంతం చేస్తున్నారు కాబట్టి మరి ఇంకా లోపలికి వెళ్తే చూద్దామని నేను కూడా. ఇంకా వజ్రయ్య గారు, మీ లైఫ్ అంబిషన్స్ ఏంటి? ఎలాంటి సినిమాలు చేద్దామని? నేను మొత్తం అన్ని జోనర్స్ని టచ్ చేద్దామని. నా వేరియేషన్ మీరు జింజర్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చూడండి, తర్వాత ఈ సినిమా చూడండి. ఓకే, నెక్స్ట్ సినిమాలో ఇంకా కొంచెం డిఫరెంట్గా కనపడాలనే ఉద్దేశంతో చూస్తున్నాము. కథతో పాటు నా అపియరెన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రయత్నిస్తున్నాను.